అప్పుడు తయారు చేస్తే లడ్డు ఆ చుట్టుపక్కల మొత్తానికి వాసన వచ్చేది. మీ 5 ఏళ్లలో తగలబడే అసలు ఆ లడ్డు వాసనే లేదు. అంతకుముందు 5 సంవత్సరాల ముందు ఆ తిరుపతి మాత చుట్టుపక్కల నెయ్యి వాసన గమాయించి కొట్టేది. మీ 5 సంవత్సరాల పక్కన గోడమ్మట కూడా వాసన వచ్చేది కాదు అసలు. అందుకే నెయ్యి ఉంటేనేగా అసలు పాలు లేకుండా కెమికల్స్ నిల్వ ఉండేది కాదు, పాడు కాదు, వాసన వచ్చేది. నువ్వు ఇంకా పైగా 1,00,000 లడ్లు చేసి ఆ ఊరు పంపించావు, ఆ ఏజ్ పంపించావు. అప్పుడు రామాలయం ఓపినప్పటికి పెద్ద పెద్ద నాయకులు ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి తినిపించావు, ప్రధానమంత్రికి తినిపించావు. ఈ 1,00,000 కోట్లు లడ్లు తయారులో మోసం జరిగిందని చెబుతుండే. ఆ చిన్నప్పుడు క్లియర్గా చెబుతున్నారు. ఆ డబ్బులు దాచుకుని ఇది చేసి కిలోకి 25 కమిషన్ తీసుకుని అందరితో కల్తీ కలుపుకోండి మీ ఎటు వచ్చినట్టు చెప్పాడని సుబ్బారెడ్డి చెప్పాడని చెప్పి ఆయన చెప్పి ఇది చేసి కల్తీ కళ్ళార కనపడుతుంది. ఇవన్నీ ఇంకా రాంబాబు గుడి కాడికి వెళ్ళి ఏం పని, నువ్వు కల్తీ లేదని చెప్పు, సిట్టు కల్తీ చేసింది ప్రమాణం చేయి, గుళ్ళు ప్రమాణం చేసి తుడు బాధలేదు. నువ్వు రాడ్లే రండి, కొట్టండి, తిట్టండి, డౌన్ డూమ్ అని అక్కడ కుక్క సమాధానం, నువ్వు కుక్కతో సమాధానం అనుకోవాలి. ఇప్పుడు కార్లో కూర్చొని ఎటు వచ్చినట్టు మాట్లాడితే అటు కుదిరితే ఫ్లెక్సీలు ఉంటే నేను అనుకుంటున్నా జరిగింది కాబట్టి ఫ్లెక్సీ పెట్టారు. ఎప్పుడు ఏనాడు మిమ్మల్ని ఎప్పుడు విమర్శించి చంద్రబాబు నాయుడు ఎప్పుడు విమర్శించి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మిమ్మల్ని. ఏ నాయకుడిని పొరపాటును కూడా ఎవరిని అనలేదా? మర్చిపోయినప్పుడు మీరు ఆ రకంగా రోడ్డుకి వచ్చి జనాన్ని ఇది చేస్తాం, అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు.